ఫలితాలను చూపెట్టింది, చాలా ప్రభావాన్ని కలిగించినటువంటి. ఇప్పుడు రాబోయేటువంటి సిరీస్ కూడా రాబోతుంది, తెలుగు సాహిత్యోద్యమాలు, ధోరణులు, వాదాలు అని. మీరు ఎన్నడైనా అంటే వేరే ఒక కులం గురించి వాళ్ళే పట్టించుకోవాలి, ప్రధానంగా వేరే వాళ్ళు పట్టించుకుంటారు అనేది అది అపోహ. వేరే వాళ్ళు పట్టించుకుంటే చాలా గొప్ప విషయం. కానీ మీరు మల్లికార్జున గౌడ్ గురించి, బాలగౌడ్ గురించి, జయంతులు వర్ధంతులు ఏమైనా చేశారా? మామిళ్ళ రామగౌడ్ గురించి ఆయన రాష్ట్ర సాహిత్యాన్ని ఎంతవరకు వెలుగులోకి తీసుకొచ్చారు? ఎట్లా కొత్తగా వెలికి తీయాలి అనడానికి ఆయన ఒక మంచి సూచికగా కూడా ఉపయోగపడ్డారు. ఈ మధ్యకాలంలో దళిత కథలు అని ఒక పుస్తకం తీసినప్పుడు దానికి రాసిన ముందు మాట, అతిపెద్ద ముందు మాట, 100 పేజీలు చదవండి. అంటే ఒక మూలాల్లోకి వెళ్ళి దాదాపుగా బహుజనులు అయినా కానివ్వండి, దళిత ఏదైనా కానివ్వండి, దాని దరి అంతు చూసేంత వరకు పైకి రాడు. అట్లాంటిది ఇప్పుడు తన విశ్రాంత జీవితంలో కూడా ఇప్పుడు అవిశ్రాంతంగా పనిచేయడానికి చాలా సంకల్పాలు ఉన్నాయి. అందులో భాగంగా కొంత దత్తయ్యకు హోంవర్క్ ఇచ్చాడు. ఒక పరిశోధకుడు చేయవలసినటువంటి ఇంకొక పరిశోధకుడికి ఒక హోంవర్క్ ఇవ్వడం. నిజంగానే ఇక్కడ ఇప్పుడు చెప్పినటువంటి ఢిల్లీ ముఖ్యమంత్రి వాటికి సంబంధించి అవి చాలా విలువైనటువంటి సూచనలుగా భావిస్తూ ఢిల్లీకి వెళ్ళగానే చాలా పని ఉంది దత్తోటి, కాబట్టి వాటిని ఆ పనిలో పడమని కోరుకుంటూ ధృవ ఫౌండేషన్ అధ్యక్షులు దుండే మల్లేశం గారిని ఆవిష్కరణ సందర్భంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు. ఈనాటి మన మోకు పుస్తకాన్ని ఆవిష్కరించిన ఆచార్య వెల్లిదండ నిత్యానందరావు గారికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు. ధృవ ఫౌండేషన్ అధ్యక్షులు, ఆత్మీయ అతిథులు శ్రీ దుండె మల్లేశం గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. వారికి సన్మాన కార్యక్రమం. ఆవిష్కరించిన పుస్తక సమీక్షకులు ఈ పుస్తక కవర్ పేజీని అందంగా ఏ పుస్తకాన్ని ఈ సాహిత్య జరగదు. హ్యాపీ బర్త్డే. డాక్టర్ ఎస్